నమస్తే సార్, నా పేరు గాయత్రి, మాది టీడీపల్లి తాండా. మా బంధువులు గొడవ పడడం వల్ల నేను మడకసిర పోలీస్ స్టేషన్కు మొన్న స్టేషన్కి వెళ్ళాను. జతలో ఊరికి సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా 5 నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు. నా పర్సనల్ విషయాలన్నీ, మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం పని చేస్తాడు అని చెప్పినాడు. నేను ఒంటరి మహిళా సార్ అని చెప్పినాను. ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు. ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా పెళ్లి చేసుకునే ఐడియా ఏమన్నా ఉందా అని అడిగినాడు నాతో. అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయం వేసి. మళ్ళీ పిలిచినాడు. వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని 5 నిమిషాలకు ఒకసారి పిలుస్తా అన్నాడు. నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తా అనలేదు. సార్ నేను ఇంటికి పోవాలా, చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినటం లేదు సార్. 5 నిమిషాలు ఉండు పోదు అని. అయినా 10 గంటలు, నైట్ 10 గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని స్టేషన్లో. నిన్నే కాదు, నాతో పాటు ఒక 4 మహిళలను కూడా. అప్పుడు నాకు భయం వేసి తెలిసిన అతను ఉంటే అతనికి నేను బయటకు వచ్చి కాల్ చేసి ఇట్లా చెప్పినాను. అప్పుడు అతను వచ్చి గొడవ చేస్తున్నాడు. ఎలా పెట్టుకుంటారు, ఈ టైం వరకు 6 దాటితే మహిళల్ని స్టేషన్లో పెట్టుకోకూడదు, అది లేడీ కానిస్టేబుల్ లేకుండింది, ఎవరూ లేకుండింది, ఎలా పెట్టుకున్నారని అతను గొడవ చేస్తే సార్ వచ్చి బయటికి అతను చేయి పట్టుకొని రిక్వెస్ట్ కోరున్నారు. తప్పు అయిపోయింది, ఇలా చేసేకి ఇది లేదు అని. న్యాయం కోసం ఇట్లా స్టేషన్లకు పోతే ఇవి అధికారులే ఇట్లా ప్రవర్తిస్తే మేము ఎక్కడికి పోయి న్యాయంకి చేయమని అడగాలి చెప్పండి సార్ మీరే. నాకు జరిగినట్ల మహిళలకి ఇట్లా ప్రవర్తించకూడదు. సారు ఛానళ్ళు వాడి అసభ్యకరమైన మాటలన్నీ అవి చెప్పుకోకూడదు. కావాలంటే విచారణ చేయండి. అలాంటి మాటలు మాట్లాడతాడు మహిళలతో. అలాంటి మాటలు మాట్లాడకూడదు. స్టేషన్లో అలాంటి అధికారులు ఉండకూడదు సార్. సిఐ సార్ రామయ్య సార్. అందుకే న్యాయం కోసము నేను ఎక్కడికి వెళ్ళలేదు. మేడం లేడీ అని తెలిసి ఇక్కడికి వచ్చాక కూడా నాకు భయమే. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక్కరు చేస్తే అంతా ఏమో అని భయం అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి. అయినా లేడీ అన్నందుకు మేడం దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చినాను. నాకు న్యాయం కావాలి సార్. నాలాగా వేరే అమ్మాయిలతో ఆ సార్ అలా ప్రవర్తించకూడదు. మేడం కఠిన చర్యను తీసుకోవాలి.